బ్యాక్ టు న్యూస్. విజయవాడ లయోలా కాలేజీలో డీఈఓ హెడ్ మాస్టర్ల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వీలు కాదని ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. నేను ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఒప్పుకున్నానంటే కనీసం మనకు పనులు కావాల్సిన అవసరం ఉంది. రెండోది, ప్రత్యేక హోదాలో ఉండే ప్రతి ఒక్కటి ఇస్తా అన్నప్పుడు పేరు కోసం పట్టుబడ కంటే పని చేయించుకోకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో నేను ప్రత్యేక ప్యాకేజ్ కోసం ఒప్పుకున్నాను. ఇప్పుడు అది ఒప్పుకున్న తర్వాత పోలవరం ప్రాజెక్టు మనకు జీవనాడి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. సౌత్ ఇండియా మొత్తం నీటి కొరత ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేయగలిగి ఇప్పటికే చాలా వరకు చేస్తున్నాం. పట్టసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత భారతదేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ పూర్తి చేయలేకపోయారు, మాటల్లోనే నిలిచిపోయినాయి. ఈరోజు ఇంకొక పక్కన పోలవరం కూడా 2018 నాటికి గ్రావిటీతో నీళ్లు రావాలని కోరుకుంటున్నాం. 2019కి ప్రాజెక్టు పూర్తి కావాలని దగ్గర ఒక ల్యాండ్ అక్విజిషన్కే కొత్త చట్ట ప్రకారం 26 నుంచి 27 వేల కోట్లు అవుతుంది. మళ్ళీ ప్రాజెక్టు ఖర్చు అవుతుంది. దీన్ని నేషనల్ ప్రాజెక్టుగా 100% ఇస్తామన్నారు. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే 100% ఇవ్వడమే కాకుండా నబార్డు ద్వారా లైన్ ఆఫ్ క్రెడిట్ పెట్టారు. మొన్నే 1981 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. దానివల్ల పనులు స్మూత్నైనాయి. అన్ని ఏజెన్సీలు పెట్టాం. ఎందుకు నేను మీకు ఇవన్నీ, ఇంకొక పక్క విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాలి. ఇంకా కొన్ని విషయాలు కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇది ఒక క్లిష్టమైన సమయం. నేను ఒకటే టీచర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీకు అండగా ఉంటాను. ఇప్పుడే కాదు, నేను ఈరోజు ఒకే హామీ ఇస్తున్నా, మీకు ఏది ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఒక విజ్ఞాన కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసే బాధ్యత మీరు తీసుకోండి. సమస్యలు అయితే ఇప్పటికే చాలా వరకు కొన్ని పరిష్కారం చేశాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, లేకుంటే స్పెషల్ టీచర్స్ ఉన్నారు. నేను 1-2 సమస్యలు ఇక్కడ చెప్తే ఇంకా కొన్ని మున్సిపాలిటీల సమస్యలు ఉన్నాయి. నేను అన్నీ ఒకే విషయం ఆలోచిస్తున్నా. ఇప్పుడు 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని మున్సిపల్ టీచర్ సర్వీస్ రూల్స్ అయితే మొన్నే అది కూడా పరిష్కారం చేశాం. అది కూడా పరిష్కారం అయింది. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎంతవరకు చేయాలనో అంతవరకు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడ ఈ రోజంతా మీరు కూర్చుంటున్నారు. నేను మంత్రికి, మా మినిస్టర్స్ కూడా 2-3 మినిస్టర్స్ 4-5 మంది ఉన్నారు. నేను ఇక్కడ ఒక విషయం అనౌన్స్ చేస్తే మీకు అందరికీ కూడా మిగిలిన విషయాలు చెప్పలేదనే బాధ ఉంటుంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పటికే నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం చేశాం. కొన్ని అయితే కాంట్రాక్ట్ టీచర్స్ మొన్నే స్ట్రైక్ పోతే ఒక మాట చెప్పాను, మీరు స్ట్రైక్కు పోతే నేను మీతో మాట్లాడను, మీరు కానీ రెగ్యులర్ డ్యూటీకి వస్తేనే మాట్లాడతాను చాలా స్పష్టంగా చెప్పాను. నా మాట మీద నమ్మి వాళ్ళందరూ కూడా డ్యూటీకి చేరారు. మీరు నన్ను చూసుంటారు, ఇంత మునుపు కూడా ముఖ్యమంత్రిగా చూశారు. నేను ఇక్కడ మనసిప్పి మాట్లాడుతున్నా మీతో. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉంటే హైదరాబాద్లో నేను బయలుదేరానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. ఎక్కడికక్కడ టెన్షన్ ఉండేది. నేను కూడా చాలా గట్టిగా పనిచేసేవాడిని. దాంతో మీరు టెన్షన్ ఫీల్ అయ్యారు. రిజల్ట్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. కానీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత 9 ఏళ్ళు ఎక్కడా ఆందోళన లేవు. నా పరిపాలనలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 9 ఏళ్ళు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం ఎవరు తెలియజేయలేకపోయారు. అదే మరి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం చేశాం. అభివృద్ధి కోసం కొంత నేను ఫర్మ్గా కూడా ఉంటే మీరందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు. ఆ టెన్షన్ 2004లో ఎవ్వరూ ఊహించుకోలేదు. దేశంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఓడిపోతానని.
అలాంటిది మీరందరూ కూడా నాకు వ్యతిరేకంగా మెజారిటీ పనిచేశారు ఆ రోజు. మీరంటే మీరు కాదు, కొంతమంది పనిచేశారు. అవునా కాదా? కొంతమంది వాస్తవాలు ఒప్పుకుందాం. వాస్తవం ఏం తమ్ముళ్ళు, కరెక్టేనా? మా తమ్ముడు చెప్తున్నారు కొంతమంది 10 ఓట్లు వేశారని. ఇప్పుడు ఓట్లు వేయలేరు కానీ ఇప్పుడంతా ఇది కూడా వేలు ముద్రలు వచ్చేసినాయి. ఇప్పుడు కష్టం కానీ అయినా కూడా కొంచెం ఆ రోజు చేశారు. అందుకే ఈసారి నేను వచ్చిన తర్వాత అందరినీ కలుపుకుంటూ అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాను. ఇన్స్పిరేషన్లో తీసుకుపోవాలని. బెదిరిస్తే తొందరగా అయిపోతాయి భయపడి, కానీ